హాయ్ ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, రేషన్ కార్డు పాత వాళ్ళందరూ కూడా ఈకేవైసీ చేయించుకున్నారా? ఈకేవైసీ కనుక చేయించుకోకపోతే జాగ్రత్త పడండి. ఈ నెల 31 వరకేనండి లాస్ట్ డెడ్ లైన్ అయితే వచ్చేసింది. మీకైతే 31 వరకు, జనవరి లాస్ట్ వరకు అయితే ఇచ్చారండి డేటు. రేషన్ కార్డు కలిగి ఉన్న పాత వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా 31 జనవరి లోపు కంపల్సరీగా ఈకేవైసీ అందరూ చేయించుకోండి. మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎంతమంది అయితే ఉంటారో అంతమంది కనుక చేయించుకోవాలి కంపల్సరీగా, లేదంటే మీ పేర్లు అయితే తీసేస్తారండి. మెయిన్ హెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేయించుకోవాలి. మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎంతమంది అయితే ఉంటారో అంతమంది చేయించుకోవాలండి. ఇక కొత్త రేషన్ కార్డుకి సంబంధించిన అప్డేట్ అయితే ఒకటి వచ్చిందండి. మీకైతే కొత్త రేషన్ కార్డు కోసం ఎదురు చూసే వాళ్ళందరికీ కూడా భారీ గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది. తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిచింది కదండి. కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన 6 పథకాలు, గ్యారంటీ పథకాలకు సంబంధించినవన్నీ కూడా మీరు కంపల్సరీగా లబ్ధి పొందాలి అంటే కనుక, ఆ 6 పథకాలు మీకు రావాలి అంటే కనుక రేషన్ కార్డు కంపల్సరీ ఉండాలండి. బీపీఎల్ రేషన్ కార్డు కలిగి ఉన్న వాళ్ళకి ఈ 6 పథకాలు కూడా మీకు వర్తిస్తాయి. ఈ 6 పథకాలకి లబ్ధిదారులు అవ్వాలంటే రేషన్ కార్డు కంపల్సరీ అంటున్నారు కాబట్టి రేషన్ కార్డుకి నోటిఫికేషన్ అయితే విడుదల చేయబోతున్నారండి. రేపు ఫిబ్రవరి 15వ తారీఖు నుంచి అయితే రేషన్ కార్డు నోటిఫికేషన్స్ అన్నీ కూడా విడుదల చేయబోతున్నారు. అందులో మీరు ఎవరి పేరైనా యాడ్ చేయించుకోవాలన్నా, ఎవరి పేరైనా రేషన్ కార్డు నుంచి తొలగించాలన్నా కంపల్సరీగా మీరైతే 15వ తారీఖు నుంచి నోటిఫికేషన్ రాగానే మీరైతే యాడ్ చేయించుకోవడం, డిలీట్ చేయించుకోవడం, మీ సేవకి వెళ్ళి కంపల్సరీ చేయించుకోవాల్సి వస్తుందండి. కొత్త రేషన్ కార్డు కూడా అప్లై చేసుకోవచ్చండి ఆ రోజు నుంచే. ఎందుకంటే ఇంతకుముందు ప్రజాపాలన అప్లికేషన్లో మాత్రం అప్లై చేసినవి అవి పరిధిలోకి రాదంటండి. మళ్ళీ కొత్తగా సాఫ్ట్వేర్ తయారు చేసి రేషన్ కార్డుల వరకే మళ్ళీ సాఫ్ట్వేర్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. ఇవైతే కంపల్సరీగా రేపు ఫిబ్రవరి 15 నుంచి అయితే రిలీజ్ చేయబోతున్నారండి. మీరైతే ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెడీగా పెట్టుకోండి. ఏమేమి కావాలో చెప్తాను. రేషన్ కార్డుకి కావాల్సిన డాక్యుమెంట్స్ ఆధార్ కార్డ్ అండి, క్యాస్ట్ సర్టిఫికెట్, ఇన్కమ్ సర్టిఫికెట్. క్యాస్ట్ సర్టిఫికెట్ ఎందుకంటే బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి క్యాస్ట్ సర్టిఫికెట్ కూడా రేషన్ కార్డుకి అడుగుతారండి. ఇంకొకటి గ్యాస్ బిల్లు, మీరు గ్యాస్ బుక్ ఉంటుంది కదా, దాని ఫస్ట్ పేజీ కూడా రెడీగా పెట్టుకోవాలి. ఇంకొకటి మీరు ప్రజెంట్ ఉంటున్న కరెంట్ బిల్లు, అద్దెలు కావచ్చు, సొంత ఇల్లు కావచ్చు అండి, దానికి సంబంధించిన కరెంట్ బిల్లు కూడా ఒకటి కావాల్సి వస్తుంది. ఇందాక ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా కావాలని చెప్పాను కదండి. ఒకవేళ ఇన్కమ్స్ కనుక లేకపోతే కనుక పాన్ కార్డ్ కూడా సబ్మిట్ చేయొచ్చు మీరు. ప్లస్ మీ ఫ్యామిలీ ఫోటో ఒకటండి. కంపల్సరీగా ఇవన్నీ దగ్గర పెట్టుకోండి. అర్థం కాకపోతే మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను రిపీట్ చేసి. మీకు ఆధార్ కార్డు, మీ ఫ్యామిలీలో ఎంతమంది అయితే ఉంటారో అంతమందివి ఆధార్ కార్డ్స్, మీ ఫ్యామిలీ ఫోటో, ప్లస్ ఇన్కము, క్యాస్టు, ఇన్కమ్ లేకపోతే కనుక పాన్ కార్డు, ఇంకొకటి గ్యాస్ బిల్లు, ఫస్ట్ ప్రజెంట్ మీరు ఉంటున్న కరెంటు బిల్ అండి. ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్ రెడీగా పెట్టుకోండి. అప్లికేషను రేపైతే ఫిబ్రవరి 15వ తారీఖు అయితే అప్లికేషన్లు అన్నీ రిలీజ్ చేయబోతున్నారండి. ఇవి చాలా వరకు మీ సేవల ద్వారానే అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తారంటండి. ఇదండి ఈరోజు వీడియో నచ్చినట్టయితే మరికొంతమందికి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా దయచేసి షేర్ చేయండి. వాళ్ళు కూడా తెలుసుకుంటారు కదండి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి.